చిన్నారులు వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దే బాధ్యత DWO సిబ్బందిపై ఉందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో మినీ సమావేశ మందిరంలో DWO అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ పుట్టిన బిడ్డ ఆరోగ్యంపై తల్లి బిడ్డలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అధికారులకు సూచించారు. ఇళ్లలో సహజసిద్ధంగా లభించే మునగ, కరివేపాకు వంటి ఆకుకూరలను ఆహారంలో చేర్చుకోవాలని, ఇవి శరీరానికి పుష్టి శక్తిని అందిస్తాయని చెప్పారు. తల్లిపాలు బిడ్డ ఆరోగ్యానికి అత్యంత శ్రేయస్కరమని, ఆహార అలవాట్లపై మహిళల్లో చైతన్యం పెంపొందించాలని సూచించారు. గర్భిణీలు ఆరోగ్యవంతంగా ఉండేందుకు తగిన ఆహారం, పౌష్టికాహారం గురించి విస్తృత ప్రచారం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో BW అధికారి హేమ భార్గవి, CDPOలు అధికారులు పాల్గొన్నారు. RBSK టీమ్ ద్వారా కూడా కన్ఫర్మేషన్ చేసుకొని ఈ సెంటర్స్ ని 0 సామా 3 సెంటర్స్ గా మనం డిక్లేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అంగన్వాడీ టీచర్స్ ని గ్రేడింగ్ చేయమన్నారు సార్. అయితే గ్రేడింగ్ చేసి ఫస్ట్ లెవెల్ కల్టివేటెడ్ గ్రీన్స్ మీద సార్, అంటే మనం ఆకుకూరలని పండించుకునే ఆకుకూరలే చూస్తాం సార్. కాకపోతే మనకి మోర్ దాన్ 40 వెరైటీస్ ఆఫ్ ఆకుకూరలు మనకి ఇంటి చుట్టుపక్కల పొలాల గట్ల మీద ఉంటాయి సార్. అవన్నీ కూడా టీచర్స్ కొని తెప్పించి ముఖ్యంగా వీటి ద్వారా వచ్చే న్యూట్రిషన్ వాల్యూస్ గురించి అవేర్ చేయడం జరుగుతుంది. ఎట్లా తగ్గిపోతుంది? 94 నుంచి 1 మంత్లోనే 49 ఎట్లా అయిపోతుంది? మళ్ళీ నెక్స్ట్ మంత్లో మళ్ళీ 61 అయిపోయింది, మళ్ళీ తర్వాత 53, మళ్ళీ 46 వచ్చింది, ఇప్పుడు 40 వచ్చింది. కన్సిస్టెన్సీ అన్నది లేదే లేదు. సో నేను ఏం చెప్తున్నానంటే, నేను లాస్ట్ టైం కూడా చెప్పినాను, ఇది కొద్దిగా సీరియస్గా తీసుకోవాలి. నాకు వేరే డిపార్ట్మెంట్స్ వర్క్ చాలా ఉన్నాయి, ఉంటే వాళ్ళ ఇంట్లో ఉంది ప్రాబ్లం, మన దగ్గర కాదు. మన దగ్గర ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా మనం రెక్టిఫై చేసుకోవాలా, అది మన ఇంటర్నల్ ఇష్యూ. బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే వాళ్ళ ఇంట్లో వస్తుంది. ఇంట్లో వస్తుందంటే అంగన్వాడీ టీచర్ ఏం చేసాలా, వాళ్ళ ఇంటికి పోయేసేసి మీరు మాల్న్యూట్రిషన్ ఉన్నారు, మీరు మంచిగా తినండి అని చెప్తే అయిపోతుందా? చెప్తే అయిపోవు. ఇప్పుడు అది చెప్పకుండానే ఉండదు కదా, చెప్పించవచ్చు కదా. మీరంతా రివ్యూ చేస్తున్నారు కాబట్టి మీరు ఒక చెప్తారా, ఆమె కూడా ఎట్లా చెప్తుందో అట్లనే ఓకే, అది అప్రిషియేట్ చేయాల్సిన విషయం. బట్ అదర్ థింగ్స్ చూస్తే ఇప్పుడు శామ్ చిల్డ్రన్, సో ఏప్రిల్లో మనకి 277 ఉండే ఏప్రిల్లో. సో మేలో మనకి 199 అయింది, ఇంకా 277 నుంచి 199 అయింది. సో ఇది మేబీ రిపోర్టింగ్ మిస్టేక్ కావచ్చు. సో మళ్ళీ తర్వాత జూన్లో 223 అయినా, మళ్ళీ జూలైలో 225, మళ్ళీ ఆగస్టులో 182, మళ్ళీ ఇప్పుడు సెప్టెంబర్లో 143. అంటే కన్సిస్టెన్సీ ఎక్కడ కూడా లేదు. సో నిజంగానే మనము రియల్గానే తగ్గించాలా. సో సీరియస్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.